ఒక గ్రామంలో విశ్వనాథ్ అనే శిల్పి ఉండేవాడు. అతను అద్భుతమైన విగ్రహాలు తయారు చేయడంలో ప్రఖ్యాతి పొందాడు. ఒకరోజు ఒక పెద్ద రాయిని ఎంచుకొని దాన్ని ఒక అందమైన విగ్రహంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. రాయిపై మొదటి హతోడా దెబ్బ వేసిన వెంటనే రాయి బాధతో అరిచింది. ఏంటి బాబూ, నాపై ఇంత కొట్టుడు ఎందుకు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. విశ్వనాథ్ చిరునవ్వు తీసి రాయిని, నువ్వు కేవలం ఒక రాయి కాదు, నీలో ఒక అద్భుతమైన రూపం దాగి ఉంది. దాన్ని బయటకు తీయాలంటే నిన్ను కొంచెం మలచాలి అని చెప్పాడు. రాయి కష్టంగా ఊపిరి పీలుస్తూ, ఇది చాలా తట్టుకోలేని బాధ, ప్లీజ్ ఆపండి అని అరిచింది. కానీ విశ్వనాథ్, ఈ బాధ తట్టుకుంటేనే నువ్వు అందరి ఆరాధనీయంగా మారతావు అని నచ్చచెప్పాడు. కొన్ని రోజుల కష్టానికి రాయి అద్భుతమైన దేవతా విగ్రహంగా మారిపోయింది. ఆ విగ్రహాన్ని ఊరి గుడిలో ప్రతిష్ఠించారు. ఊరి ప్రజలు అందరూ ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపడి పూజలు చేశారు. ఆ విగ్రహం ఇప్పుడు చాలా గర్వంగా విశ్వనాథుని చూసి, నాకిప్పుడు అర్థమైంది నువ్వు నన్ను ఎందుకు మార్చావో. ఆ బాధలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నీకు ధన్యవాదాలు అని చెప్పింది. విశ్వనాథ్ నవ్వుతూ, కష్టాలు మన జీవితానికి మలుపు తిప్పే శిల్పి వంటివి. అవి మొదట్లో బాధిస్తాయి, కానీ చివరకు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాయి అని చెప్పాడు. జీవితంలో కష్టాలు, క్రమశిక్షణను మనల్ని బాధిస్తాయి, కానీ అవే మన జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్తాయి.